శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 ఇప్పుడు మనం 63వ శ్లోకంలో విన విశేషాలు తెలుసుకుందాం. సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థాభివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి. సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థాభివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి. సుప్త ప్రథమం, ప్రాజ్ఞాత్మిక ద్వితీయం, తుర్య తృతీయం, సర్వావస్థాభివర్జిత చతుర్థం, సృష్టికర్త్రి పంచమం, బ్రహ్మరూప షష్టం, గోప్త్రి సప్తమం, గోవిందరూపిణి అష్టమం. అష్టపది అయం శ్లోక. సుప్త సుప్త అంటే ఇంతకుముందు అనుకున్నాం కదండి, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుప్తావస్థ, తురీయావస్థ. ఈ అవస్థలన్నీ పాంచభౌతిక దేహాలకి ఉంటాయి. తేజస్ శరీరులకు ఇవి ఉండవు. కానీ అమ్మవారు నిరాకార స్వరూపిణి అయినప్పటికీ రాక్షస సంహారం కోసం ఆకారం ధరించారు కనుక అప్పుడు అమ్మవారు కూడా ఈ నటిస్తారు. అంచేది ఇక్కడ ఏం చెప్పారు? సుప్త అంటే గాఢమైన సుషుప్తి అవస్థను పొందిన జీవుడు ప్రాజ్ఞుడు. అప్పుడు మనస్సు కూడా పనిచేయదు. అలాంటి స్థితిలో అతన్ని సుప్తుడు అంటారు. అటువంటి సుప్త స్థితిని కలిగించేవారు అమ్మవారు. అంటే సుప్తావస్థలో కూడా అమ్మవారి మీదే దృష్టి పెట్టుకుని ఎవరుంటారో వాళ్ళు అమ్మవారి అనుగ్రహం పొందుతారు. అటువంటి సుప్తావస్థలో కూడా ఏకాగ్రతను, అమ్మవారిపై ధ్యాసను ఎవరు ఉంచుతారు? అమ్మవారే. అలాంటి అమ్మవారికి నమస్కారం. ప్రాజ్ఞాత్మిక, రెండవ నామం ప్రాజ్ఞాత్మిక. ప్రజ్ఞ అంటే ఏమిటండి? స్మృతిరతీత విషయ మతిరాగామి గోచర బుద్ధి తాత్కారికీ జ్ఞేయ ప్రజ్ఞాత్రైకారికీ మత. త్రికాల విషయాలను కూడా జ్ఞాపకం పెట్టుకోడు. జరిగిపోయిన విషయాల గురించిన దాన్ని స్మృతి అంటారు. జరగబోయేవాడిని ఊహించే శక్తిని మతి అంటారు. తత్కాల స్ఫురణను బుద్ధి అంటారు. ఈ మూడిట్లో ఎవరికైతే నైపుణ్యం ఉంటుందో వాళ్ళను ప్రాజ్ఞులు అంటారు, ప్రజ్ఞావంతులు అంటారు. అటువంటి ప్రజ్ఞాస్థితి ఎవరికి ఉంటుంది? అమ్మవారికి మాత్రమే. అందరికీ ఉంటుందా? అంతే ప్రాజ్ఞాత్మిక అంటే ప్రాజ్ఞులు కేవలం దివ్యస్వరూపులు. అమ్మవారి యొక్క విశిష్టమైన ప్రాజ్ఞత్వాన్ని మనం గ్రహించినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో అటువంటి స్థితి పొందడానికి మనకు అవకాశం ఉంటుందని ఈ నామంలో చెప్పారు. ప్రాజ్ఞాత్మిక, అలాంటి అమ్మవారు ప్రాజ్ఞస్థితిలో ఉంటారు. తుర్య అంటే తుర్య అవస్థ. ఈ మూడు స్థానాలను అధిగమించినటువంటి అద్భుతమైన ఒక అవస్థను తురీయ అవస్థ అంటారు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, తురీయ అవస్థ. జాగ్రత్త అవస్థలో మెడుకుతూ ఉంటాం. పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనోబుద్ధి చిత్త అహంకారాలు పనిచేస్తుంటాయి. స్వప్నావస్థలో మనస్సు మెడుకుతూ ఉంటుంది. ఇంద్రియాలు విశ్రాంతి తీసుకుంటాయి. అంతే స్వప్నాలు వస్తుంటాయి. మనసు పనిచేసే స్వప్నాలు వస్తాయి. సుషుప్తి అవస్థలో మనసు కూడా విశ్రాంతి తీసుకుంటుంది. అది విశేషమైన స్థితి. అప్పుడు మొత్తం విశ్రాంతి, గాఢ నిద్ర అంటారు. ఇక నాలుగవది తురీయ అవస్థ. ఇవన్నీ దాటి విశేషమైన జీవాత్మ పరమాత్మ అద్వైత సిద్ధిని ఎవరు పొందుతారో అది తురీయ అవస్థ. మామూలుగా ఉంటారు అందరితో పాటు, కానీ వాళ్ళు
ధ్యానస్థితిలో ఉండి తురియావస్థలో ఉంటారు. అలాంటి జీవుణ్ణి తుర్యుడు అంటారు. అటువంటి తురియావస్థను అమ్మవారు మనకు అనుగ్రహించాలి. అంటే అమ్మవారు తుర్య, ఆ అవస్థను అమ్మవారు మనకు అనుగ్రహిస్తారు కనుక అమ్మవారి యొక్క విశేషమైన నామం తుర్య. సర్వావస్థాభివర్జిత. ఈ తురియావస్థ కూడా దాటితే ఏమిటండి? అది అభిన్నమైనటువంటి పరమాత్మ స్థితి. సహస్రార చక్రంలో ఉన్నటువంటి అమ్మవారికి ఈ అవస్థలే ఉండవు. జాగ్రత్త అవస్థ ఉండదు, స్వప్నావస్థ ఉండదు, సుషుప్తి అవస్థ ఉండదు, తురియావస్థ ఉండదు. అంచేత అమ్మవారిని ఏమంటారు? సర్వ అవస్థా వివర్జిత. సర్వావస్థలను అధిగమించి ఉంటారు కనుక సర్వావస్థా వివర్జిత. అమ్మవారి యొక్క అనుగ్రహం పొందినవాడు కూడా సర్వ అవస్థలను గురించి కూడా వాడు దాటి అద్భుతమైన అమ్మవారి అనుగ్రహం పొందే స్థితిలో ఉంటాడు. వాడు ఎప్పుడూ అమ్మవారు దర్శిస్తూనే ఉంటాడు. ఆ జీవాత్మ, ఆజ్ఞాచక్రంలో ఉన్న జీవాత్మ సహస్రార చక్రంలో ఉన్న పరమాత్మను దర్శిస్తూనే ఉంటే దర్శిస్తూ అమ్మవారిని చూస్తూ అమ్మవారిని ధ్యానిస్తూ విశేషమైన స్థితిలో ఉంటారు. వాళ్ళు విశేషమైన సర్వావస్థా వివర్జిత స్థితికి చేరతారు. అలాంటి విశేషమైన శక్తి అమ్మవారికి ఉంది. అమ్మవారు కల్పిస్తారు అటువంటి విశేషమైన స్థితిని. ఇంకా సృష్టికర్త్రి, సృష్టిని చేసేవారు అమ్మవారే కదా. సృష్టి స్థితి లయకర్త్రి అమ్మవారు. అంటే సృష్టికర్త్రి, జీవులను సృష్టించేవాడు ఎవరు? రజోగుణ ప్రధానుడైన ఈశ్వరుడు చేస్తుంటాడు ఆయన. కానీ అమ్మవారు ఆ శక్తిని ఇస్తుంటారు కనుక అమ్మవారు సృష్టికర్త్రి. బ్రహ్మరూప. ఇక బ్రహ్మరూప అంటే ఎవరు? చతుర్ముఖ బ్రహ్మార్థం. చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్తే కదా. ఈశ్వరుడే చతుర్ముఖ బ్రహ్మగా సృష్టిని చేస్తుంటాడు కనుక శ్రీదేవి కూడా బ్రహ్మస్వరూపిణి. గోప్త్రి. గోపనం అంటే ఏంటండి? రక్షణం. చతుర్దశ భువనాలను రక్షించే శక్తి అమ్మవారికి మాత్రమే ఉంది కనుక అమ్మవారు గోప్త్రి. జగత్ రక్షణ చేసేటువంటి అఖండ శక్తి సంపన్నురాలు కనుక అమ్మవారిని గోప్త్రి అని అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటారు. ఇంకా గోవింద రూపిణి. ఇక్కడ జాగ్రత్త గమనించాలి. ఎవరండి గోవింద అంటే? గో శబ్దానికి సంస్కృతంలో విభిన్న అర్థాలు ఉన్నాయి, నానార్థాలు ఉన్నాయి. గో అంటే నక్షత్రము, కాంతి, శక్తి, వెలుగు, భూమి, వేదము అని ఉన్నాయి. ఇది కాకుండా ఆవు, అది కూడా అవుతుంది. ఇన్నిటిని ఆనందింపజేసే శక్తి ఎవరికి ఉందండి? గోలోకానికి అధిపతి ఎవరు? రాధాదేవి. రాధాదేవి ఎవరు? అమ్మవారి యొక్క శక్తి స్వరూపిణి. ఆ రాధాదేవియే అమ్మవారు, అమ్మవారే రాధాదేవి. అంచేత గోవింద రూపిణి. గాం విందతే ఇది గోవింద. గోవులను రక్షించే శక్తి కలిగినట్టు ఆ అమ్మవారి యొక్క తత్వం గోవిందత్వం. అంచేత ఆ గోవింద రూపం అమ్మవారికి ఉంది. గోవిందుడు సాక్షాత్తు గోవిందుడు శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు రాధాదేవిని సృష్టించారు. ఆ రాధాదేవి అమ్మవారు ఒకరే. అంచేత అమ్మవారు గోవింద రూపిణి. ఓం ఐం హ్రీం శ్రీం సుప్తాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం ప్రాజ్ఞాత్మికాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం తుర్యాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వావస్థావివర్జితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సృష్టికర్త్రియై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మరూపాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం గోప్త్రియై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం గోవిందరూపిణ్యై నమో నమః. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. స్వస్తి.